ఏపీ రాజకీయాల గురించి మీరు ఏం చెప్తారు? ప్రస్తుతం నడుస్తున్న ఏపీ రాజకీయం గురించి కొత్తగా చెప్పేది ఏమనుందండి. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మంచిగా చూస్తుంది, మంచిగా చేస్తుంది కదండి. ఆ, మరి చంద్రబాబు నాయుడు గురించి అంటారు కదా, ఏదో కేంద్రం లాగుతుంది అది అని. వాళ్ళు అంతవే పోడండి ఆయన. ఎందుకు పోడంటే ఏపీకి ఆయన అవసరం చాలా ఉంది. ఇంకొక 5-6 ఏళ్ళైనా ఆయన ఉండాల. ఆయన ఆ తర్వాత అనమాట ఒకవేళ వాళ్ళ పార్టీ ఉంటుంది కదండి, 150 మంది 60 మంది ఉన్నప్పుడు వాళ్ళు నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. పెద్దల పబ్లిక్ దీన్ని చూసుకుని లోకేష్ను ముఖ్యమంత్రి చేయాలా, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయాలనేది ఒక డిసైడ్ ఉంటుంది. నాకు తెలిసి తెలివి పరంగా చూసుకుంటే లోకేష్కే పెడతారు ముఖ్యమంత్రిగా. కూటమి ప్రభుత్వం మరి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదండి పవన్ కళ్యాణ్, కొనసాగొచ్చు, అదేముండదు. ఒకవేళ ఎవరున్నా ఒకటే, ఇద్దరు సమానం ఏమీ లేదు. నా ప్రకారం పబ్లిక్ ప్రకారం మనము ఎమ్మెల్యేలు అందరూ డిసైడ్ చేసుకుని పెడతారని నేను అనుకుంటున్నా. అవేం లేదండి రాజకీయంలో, అవేం లేదండి. ఇప్పుడు ఇవన్నీ ఫిట్టింగ్లు వాళ్ళు ఏం పని లేక పెడుతున్నారు. ఏముంది వాళ్ళకి, ఏమి ఆధారాలు ఏమి లేవండి. అధికార పక్షం మీద ఏవైనా నిందలు వేయాలంటే ఏమి లేవు కదా. వీళ్ళు ఏమి ఇవ్వడం లేదు. అన్ని పథకాలు ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు, రోడ్లు బాగు చేస్తున్నారు. అమరావతి అయితేమి, పోలవరం అయితేమి అన్ని మామూలు చూపిస్తున్నారు కదా. అంత గ్రౌండ్కి వెళ్ళిపోతున్నారు. మనకి ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఇంకేరే ఆధారాలు ఏమి ఉండవు. ఎట్లా ఏం చేయాలని తెలియక ఇట్లా మధ్యలో దూరుతున్నారు, బురద చల్లుతున్నారు. అంతేగాని ఇంకేం లేదు, అలా చేసేది ఏం లేదు.